వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పోలీస్ ఇన్ఫార్మర్ల పేరిట ఇద్దరు గ్రామస్తులను నరికి చంపారు మావోయిస్టులు. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామానికి చెందిన ఊయిక రమేష్ పేరూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. రమేష్తో పాటు ఊయిక అర్జున్ తరచూ అడవిలోకి వెళ్తూ తమ కార్యకలాపాలు పోలీసులకు చేరవేస్తున్నారని మావోయిస్టులు గతంలో హెచ్చరికలు జారీ చేశారు. గురువారం అర్ధరాత్రి రమేష్, అర్జున్ ఇళ్లకు వెళ్లిన 5గురు మావోయిస్టులు ఇద్దరిని నరికి చంపారు. ఇన్ఫార్మర్లుగా వ్యవహరించొద్దని గతంలో హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతోనే హత్య చేశామని మావోయిస్టు పార్టీ వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంతా పేరిట 2 లేఖలు విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, అరుణ, ఈ ఏజెన్సీలో కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇద్దరు గిరిజనులను దారుణంగా హత్య చేశారు మావోయిస్టులు. మధ్యరాత్రి 6గురు బృందం పెనుగోలు గ్రామానికి చేరుకున్నారు. ఆ తర్వాత ముగ్గురు విడిపోయి ఇద్దరికి ఏదైతే అర్జున్ నాడో రమేష్ ఇద్దరిని ఒకే సమయంలో నరికి చంపారు. అయితే రమేష్ తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఎన్నోరం ఆసుపత్రి తరలించడం మార్గం మధ్యలో మృతి చెందారు. అయితే ఇద్దరు కూడా గతంలో మావోయిస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తున్నారు. వేటకు వెళ్తూ అడవులో ఎక్కడ వాళ్ళు ఉంటున్నారనే సమాచారం ఇస్తున్నారనే మేరకే ఇద్దరు హత్య చేస్తున్నట్లు శాంత్ అనే కార్యదర్శి అక్కడ లేఖ కూడా వదిలిపెట్టారు. అయితే గతంలో ఏజెన్సీలో దాదాపు 4-5 ఏళ్ళుగా ఇటువంటి హత్యలు మాత్రం జరగలేదు. ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు అయితే సామాన్య గిరిజనులు అయితే ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు, ఒకరు గ్రామంలో యువకుడుగా ఉన్నారు. ఇద్దరిని హత్య చేయడం మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సవాల్గా తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆరోపణలో నిజం ఉందా లేదా కూడా తెలియని పరిస్థితి. మొత్తానికి గ్రామస్తులు కూడా ఎవరు అడ్డుకోలేదు. అయినప్పుడు కూడా ఏజెన్సీలో ఇద్దరు గిరిజనులు చంపడం మాత్రం ఆ గిరిజన సంఘాలు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే గిరిజనుల మీదే మావోయిస్టులు అనేది ముప్పడం అనేది మంచిది కాదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఏదేమైనా కూడా ఇద్దరు గిరిజనులను మాత్రం దారుణంగా హత్య చేయడం మాత్రం ములుగు ఏజెన్సీలో కలకలం చెప్తుంది. ఓకే శ్రీధర్, థ్యాంక్ యూ.